దేవుడు తన అపారమైన కృప చేత మనలను మన కుటుంబాలను దేవుడు తన కృప చేత కాచి కాపాడి మనం ఎంతగానో తండ్రిని స్తుతించే బిడలముగా మనము ఉండాలని దేవుడు ఇట్టి కీర్తన వాక్యము ద్వారా ఈ దినమున మనతో మాట్లాడుచున్నాడు. ఇట్టి కీర్తనలో మనము చూసినట్లయితే దావీదు జీవితంలో తన స్థితిగతులను ఎరిగి దేవుని స్తుతించే బిడగా ఉండిన విధానమును ఇట్టి కీర్తన గ్రంథము ద్వారా దేవుడి దినమున మనతో మాట్లాడుచున్నాడు. దావీదు జీవితంలో ఆయన స్థితిగతులను చూసుకొని తండ్రి దగ్గర ఇట్టి కీర్తన వాక్యము ద్వారా ప్రార్థన చేయుచున్నాడు. ఒక రక్షణ పొందిన బిడ్డ ఇలాంటి విశ్వాసము నిరీక్షణ కలిగి దావీదులాగా మనము కూడా మన జీవితంలో గురించి తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. రక్షణ పొందిన బిడ్డలముగా పిలువబడుచున్న మనము కూడా మన స్థితిగతులు ఏమిటో, మన ఆత్మీయ జీవితంలో మన స్థితి, మన గతి ఏ రీతిగా ఉన్నాదో, స్తుతించే విషయంలో మన స్థితి ఏ రీతిగా ఉన్నాదో, ప్రార్థించే విషయంలో మన స్థితి ఏ రీతిగా ఉన్నాదో, మన శరీరంలో బలహీనతలు ఎందును బట్టి ఆ స్థితికి మనము చేరినామో, ఎందును బట్టి అట్టి శ్రమ, అట్టి స్థితి ఒక రక్షణ పొందిన బిడ్డ జీవితంలో ప్రవేశించినాదో అది ఎరిగి ఉండడమో ఎంతో ప్రాముఖ్యమని ఇక్కడ దావీదు ఇట్టి కీర్తన వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. ఒక రక్షణ పొందిన బిడ్డ ఈ విధానమును ఎంతో శ్రద్ధగా వెతికితేనే అనేక దినములు మనము దేవుని మార్గములో మనము ఉండగలుగుతామని ఈ దినమున ఇట్టి 38వ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందును బట్టి దావీదు స్థితి గతిని దావీదు ఎంతగా ఎరిగి తండ్రిని ప్రార్థన చేస్తున్నాడో, ఆయన స్థితిగతిని తెలుసుకొని దేవుని దగ్గర ఎంతగా అంగలార్చుచున్నాడో, ఆయన స్థితిగతిని తెలుసుకొని దేవుని దగ్గర ఎంతగా ప్రార్థించుచున్నాడో ఇటు కీర్తన వాక్యము ద్వారా దేవుడి దినమున మనతో మాట్లాడుచున్నాడు. అందుకే ఏమంటున్నాడు మొదటి వచనములో, యెహోవా నీ కోపోద్రేహము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము, నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితమును మొత్తమును కూడా దావీదు ఇక్కడ ఎంతగానో తేటగా స్పష్టముగా వర్ణించుచున్నాడు. ఆయన స్థితి, ఆయన శరీరమే కానీ, ఆయన జీవించుచున్న విధానమే కానీ ఏ రీతిగా మారిపోయినాదో, ఏ స్థితిలో ఉన్నాదో, ఏ రీతిగా ఆయన జీవించుచున్నాడో తండ్రి దగ్గర ప్రార్థన చేయుచు ఏమంటున్నాడు, ఇవన్నీ కూడా ఎందుకు నాకు జరిగినాయో కూడా తండ్రి దగ్గర ఒప్పుకొనుచున్నాడు. అలాంటి ప్రతి ఒక్క రక్షణ పొందిన బిడ్డ జీవితంలో కూడా మనము ఏ స్థితిలో ఉన్నాం, ఈ స్థితి ఎందుని బట్టి మనకు సంభవించినది, ఎందుని బట్టి ఇట్టి మార్గములో మనము నిలబడి ఉన్నాం, ఎందుకు స్వస్థత పొందలేకపోతున్నాం, ఎందుకు జీవమును దేవుని కృపను మనము పొందుకొనలేకపోతున్నామో, ప్రతి ఒక్క బిడలముగా రక్షింపబడిన వారముగా ఉన్న మనము దావీదు లాంటి తండ్రిని వెతికే విధానమును మనము కూడా సంపాదించుకొని స్తుతించే వారముగా ఉండాలని ఇక్కడ దావీదు తెలియపరుస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు, అయ్యా నీ కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా నున్నది, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దావీదు జీవితములో ఇట్టి బైబిల్ గ్రంథములో దావీదే అనేక కీర్తనలను ఇటు బైబిల్ గ్రంథములో
రచించినాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఎన్నో కీర్తనలు దావీదు రచించినప్పటికీ, ఎంతో దగ్గరగా దావీదు దేవునికి దగ్గరగా జీవించినప్పటికీ కొన్ని పాపములను బట్టి, అందుకే ఏమంటున్నాడు, నా దోషములను బట్టి, నా మూర్ఖత్వమును బట్టి ఏమైనదట, దావీదు జీవితం ఎంతగానో మారిపోయినా. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. 3 విషయాలను ఇక్కడ దావీదు తెలియపరుస్తున్నాడు. నా పాపములను బట్టి, నా దోషములను బట్టి, నా మూర్ఖత్వమును బట్టి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏమైనదట, ఇట్టి 3 బట్టి ఏమి జరుగుచున్నది, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయాను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. వేటిని బట్టట, పాపమును బట్టి, దోషమును బట్టి, మూర్ఖత్వమును బట్టి అయ్యా నా శరీరమును ఏమి విడిచిపోయినాదని దావీదు తెలియపరుస్తున్నాడు. ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయినాదయ్యా. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మన జీవితంలో కూడా మనము కూడా ప్రతి ఒక్క బిడ్డ వారి స్థితిని తెలుసుకోవాలి, తండ్రి దగ్గర అంగలార్చాలి. అయ్యా నా స్థితి ఎందుకు ఈ రీతిగా మారినాది, నేను ఎందుకు నిన్ను గొప్ప రీతిగా స్తుతించలేకపోతున్నాను, అందరూ నిన్ను ఆరాధించిన రీతిగా ఎందుకు నా మనసులో రాలేకపోతున్నాను, ఎందుకు నా శరీరమును ఆరోగ్యము విడిచిపోవచ్చున్నది, నా పాపమును బట్టి నా ఎముకలు స్వస్థత లేకపోవచ్చున్నాయి, నా దోషములను బట్టి తల మీదగా ఏమి పారుచున్నదట, పారిపోవచ్చున్నది, నేను మోయలేని బరువు వలె అది నా మీద మోపబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏమి చేయలేకపోతున్నాడట, అట్టి బరువును దావీదు మోయలేకపోతున్నాడు. అయ్యా నేను మోయలేని బరువు వలె అది నా గుండెలో ఎంతో పెద్ద కొండ ఉండినట్లుగా నేను మోయలేని సిచ్యువేషన్లో ఉన్నానయ్యా. ఇవన్నీ కూడా నా జీవితంలో ఎందుకు జరిగినాయి అంటున్నాడు. నా మూర్ఖత్వము వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై సవించుచున్నవి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కేవలము నా మూర్ఖత్వమును బట్టి అయ్యా నాకు కలిగిన ఈ గాయములన్నీ కూడా ఏమి కలుగుచున్నాయట, ఎంతో దుర్వాసన వచ్చుచున్నదయ్యా. ఈ స్థితి, ఇట్టి స్థితిలో నేను ఎంత నీకు దగ్గర వాడనైనా, నేను ఎంత మొదటిగా మొరపెట్టేవాడనైనా కొన్ని విషయాలను బట్టి ఏంటట, 3 విషయములు, పాపములను బట్టి, దోషములను బట్టి, మూర్ఖత్వమును బట్టి అంత గొప్ప దావీదు జీవితమే దేవుని నుండి దూరమై దావీదు ఎంతో దేవుని దగ్గర అంగలారుస్తున్నాడు. ఏమంటున్నాడు, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. దేవునికి స్తోత్రములు. అయ్యయ్యా, ఏ చెయ్యి అయితే దావీదుకు ఆధారముగా నిలబడి నడిపించినాదో, పాపమును బట్టి, ద్రోషమును బట్టి, ఎంతో మూర్ఖత్వమును బట్టి అదే చెయ్యి దావీదు మీద ఏ రీతిగా ఉన్నదట, ఎంతో భారముగా ఉన్నది. నేను దానిని మోయలేని స్థితిలో నేను ఉన్నానని దావీదు ఎంతో ఆయన స్థితిని తండ్రి దగ్గర వేడుకొనుచున్నాడు. మన జీవితాలలో కూడా మనము తండ్రి దగ్గర వేడుకునే వారముగా, మన స్థితిగతులను ఎరిగి తండ్రిని స్తుతించే బిడ్డలముగా, మన స్థితిగతులను చూసుకొని తండ్రికి ప్రార్థన చేయు వారముగా మనము ఉండాలని దావీదు ఇట్టి కీర్తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు, నా మూర్ఖత్వము వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై సవించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖక్రాంతుడనై సంచరించుచున్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అనేక బిడ్డలు తండ్రి దగ్గర వారి స్థితిగతులను ఎరగక ఆరాధించేవారు, ప్రార్థించేవారు, తండ్రిని స్తుతించేవారు అనేకులుగా దేవునిని ఈ అంతిమ దినాలలో, ఇట్టి మానవుల యుగములో తండ్రిని స్తుతించే బిడ్డలముగా ఉంటున్నారు. కానీ దావీదు ప్రార్థన జీవితం ఎంతో గొప్పదని ఇట్టి కీర్తన గ్రంథములో దావీదు మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన ఎందును బట్టి అంత గొప్ప స్థానమును పొందుకోగలిగినాడో, ఎందును బట్టి ఇన్ని కీర్తన గ్రంథములు రాయగలిగినాడో, ఎందును బట్టి దేవుని హృదయానుసారుడిగా దావీదు మారగలిగినాడో, ఎంతగా వెతికితే అట్టి బిరుదు దావీదు పొందుకోగలిగినాడో
ఆయన జీవితంలో జరిగినవన్నీ ఇట్టి కీర్తన వాక్యములో తెలియపరచుచున్నాడు. అందుకే ఏమంటున్నాడు, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖక్రాంతుడనై సంచరించుచున్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దావీదు జీవితంలో వచ్చిన శ్రమను, ఇరుకులను, ఇబ్బందులను గురించి వివరించుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి విడుదల, గొప్ప కృప మనము కూడా పొందుకోవాలి అంటే మనము ప్రార్థన చేస్తున్న సమయంలో, తండ్రిని మనము స్తుతించుచున్న సమయంలో ఏ స్థితిలో ఉన్నామో మనము తెలుసుకొని ఎరిగి తండ్రిని ఆరాధించే వారముగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నామో ఎరగక ఎంతో పాపమును, దోషమును, మూర్ఖత్వమును మన హృదయంలో ఉంచుకొని నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా ఏమి దొరకదట. ఏమని రాయబడినది, నా ఎముకలలో నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏంటట? పాపము, దోషములు, మూర్ఖత్వము హృదయములో ఉంచుకొని నీ స్థితిని నువ్వు తెలుసుకొనకుండా తండ్రిని ఎంత ఆరాధించినా ఏమి లేకపోతున్నదట, స్వస్థత లేకపోతున్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మనం ఎంతగా ఒక రక్షణ పొందిన బిడ్డ వారి స్థితిగతులను చూసుకొని తండ్రి దగ్గర ఆరాధించాలో, ఇట్టి దావీదు ఈ దినముల ఆయన స్థితిగతులను తెలుపుచు ఒకసారి మీరు స్మరించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్న సమయంలో, స్తుతించున్న సమయంలో, ఆరాధించుచున్న సమయంలో నీ స్థితిగతులను ఎరిగితేనే నిజమైన మాటలను తండ్రి దగ్గర పలకగలుగుతావు. నీ పాపములను ఒప్పుకోగలుగుతావు, నీ దోషములను ఒప్పుకోగలుగుతావు, నీ మూర్ఖత్వమును విడిచిపెట్టగలుగుతావు. దావీదు అదే ప్రతి ఒక్క రక్షణ పొందిన బిడ్డ వారి స్థితి ఏమిటో తెలుసుకోవాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మన అపోస్తలులు మనకు పదే పదే చెప్పేవారు, బిడ్డ ఒక రక్షణ పొందిన బిడ్డ వెంటక రాలాలన్న దేవుని ఆజ్ఞ ఉండాలి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. మనమున్న స్థితిలో, మనమున్న జీవితంలో వచ్చుచున్న అనేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు దేనిని బట్టి వచ్చుచున్నాయో అట్టి స్థితిని మనము వెతుకువారముగా, దావీదులాగా తండ్రి దగ్గర అడుగువారముగా మనము ఉండి మన స్థితిని మనము తెలుసుకునినప్పుడే దేవుడు మన ప్రార్థనను, మన స్తుతులను అంగీకరిస్తాడని ఇట్టి కీర్తన వాక్యము ద్వారా దావీదు స్థితిని వర్ణించుచు ఆయన ఏ రీతిగా తండ్రి దగ్గర ఒప్పుకొనుచున్నాడో అట్టి విధానమును తెలియపరచుచున్నాడు. రక్షణ పొందిన బిడ్డే కానీ, సేవకుడే కానీ, ఈ లోకములో తండ్రిని ఆయన కొరకు సాక్షులుగా ఉండి ఆరాధించుచున్న ప్రతి ఒక్క బిడ్డకు ఆయన స్థితి వారికి తెలిసి ఉండాలి. వారి స్థితులు మనకు తెలిసినప్పుడే నువ్వు ఏ రీతిగా ప్రార్థించాలో నీకు తెలుస్తాను. నీ స్థితి నువ్వు కనుగొనినప్పుడే ఇంకే రీతిగా తండ్రిని స్తుతించాలో నీకు తెలుస్తాను. మన స్థితిగతులను ఎరగక, మన పాప దోషములను, మన మూర్ఖత్వమును మన హృదయములో నుండి తీసివేసుకొనక అనేక దినములు తండ్రికి ప్రార్థన చేసిన, అనేక దినములు తండ్రిని స్తుతించిన అది వ్యర్థమే అని ఇట్టి కీర్తన వాక్యము ద్వారా దావీదు దినమున మనతో మాట్లాడుచున్నాడు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ 7వ వచనములో, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయించున్నాను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థితిని గనక నువ్వు తెలుసుకొనకపోతే దేవుడు నీ ఎదుట ఉండడం, నీకు సహాయము చెయ్యడని దేవుడు ఇట్టి కీర్తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మన స్థితిగతులను మనము కప్పుకొని ఎంత ఆరాధించిన వ్యర్థమే అని దేవుడు ఇట్టి కీర్తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఎందుకనగా ఏ శ్రమ, ఏ ఇబ్బంది, ఏ నష్టము మన జీవితంలో జరిగినా మొదటిగా మనము తెలుసుకోవలసినది నా స్థితిని బట్టియే, ఎక్కడ నేను పడిపోయినానో ఇట్టి క్రియ నాకు సంభవించినది అని మన స్థితులను మనం ఏం చేయాలట, మరొకసారి మన హృదయమును పరీక్షించుకోవాలి. అయ్యా, ఎక్కడ నా స్థితిగతులు మారిపోయినాయో నాకు తెలుపు, నేను ఎక్కడ నిలువలేకపోయినానో నాకు తెలుపమని
మన స్థితిగతులను మనము తెలుసుకొని మరలా పశ్చాత్తాపపడి తండ్రి దగ్గర ప్రార్థన చేసేంత వరకు విడుదల, స్వస్థత మనకు దొరకదని దేవుడి ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అట్టి విధానము దావీదులో జరిగినప్పుడు దావీదు ఏమంటున్నాడు? ప్రభువా, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ఏం చేస్తున్నాడు? అంత గొప్ప దావీదే సొమ్మసిల్లిపోయినాడు. అంత గొప్ప దావీదే ఆయన కలిగిన వేదనను బట్టి ఏం చేస్తున్నాడట? కేకలు వేయచు తండ్రికి మొరపెట్టుచున్నాడు. అయ్యా, నువ్వు లేని నా జీవితము వ్యర్థమునైనా, నేను ఆరోగ్యముగా ఇన్ని దినములు జీవించినానంటే కేవలము నీ కృపను బట్టియే. నా ఎముకలలో స్వస్థత ఉండి నేను పరిగెత్తినానంటే కేవలం నీ కృపను బట్టియే. నీ కృప లేనిది నేను బ్రతకలేనని అట్టి ఆయన పాపములు, దోషములు, ఆయన మూర్ఖత్వమును, ఆయన స్థితి తెలుసుకొని తండ్రి దగ్గర వివరించుచు, ఎలాగూ దేవుని కృప లేకపోతే, ఒక పాపము హృదయంలో చొరబడితే ఒక రక్షణ పొందిన బిడ్డ స్థితి ఎంత ఘోరగా మారిపోతాదో, మూర్ఖత్వముగా దేవునిలో మనము జీవిస్తే అట్టి దేవుని బిడ్డల జీవితము ఎంత ఘోరమైన స్థితిలోపటికి మారిపోతాదో దేవుడి ఇట్టి వచనము ద్వారా తెలియపరుస్తున్నాడు. ఒక పాపము, ఒక రక్షణ పొందిన బిడ్డ జీవితంలో ఉంటే ఏమి పొందలేకపోతున్నాడట? నా పాపములో బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అట్టి పాపములను ఒప్పుకొనకపోతే నీ ఎముకలలో స్వస్థత దొరకదని కింది వచనంలో ఏమంటున్నాడు? నా మూర్ఖత్వమును బట్టి కలిగిన నా గాయములు దుర్వాసన గలవై వసవించుచున్నవి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గనక మనతో లేకపోతే, మన హృదయము గనక పరిశుద్ధముగా లేకపోతే, ఒక రక్షణ పొందిన బిడ్డ స్థితి ఎంత ఘోరముగా మారిపోచున్నాదో దేవుడి ఇట్టి వచనము ద్వారా తెలియపరుస్తున్నాడు. ఎంతో సొమ్మసిల్లిపోయినాడు, ఎంతో ఆయనకు కలిగిన వేదనను బట్టి ఎంతో కేకలు వేయచు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నిన్ను విడిచి నిన్ను బ్రతకలేనయ్యా. ఈ పాపములు ఒప్పుకొనకపోతే స్వస్థత నాలో ఉండదు. ఈ దోషములు నీ ఎదుట నేను ఒప్పుకొనకపోతే విడుదల నాకుండదయ్యా. నేను మూర్ఖుడిగా నీలో జీవించాలి అంటే అట్టి సమయము, అట్టి మార్గములో తండ్రి ఇట్టి మూర్ఖత్వము కలిగి జీవించే హృదయమును బండరాతిగా చేసుకుని దేవుని సత్యవాక్యమునకు లోబడక, దేవుని సత్యవాక్యమును హృదయములో ఉంచుకునక, అట్టి వాక్య ప్రకారముగా జీవించక, అట్టి జీవించుచున్న విధానముగా ఉన్న ప్రజలకు నీ మార్గములో చోటు లేదయ్యా. ఇట్టి విధానములు కనుక నీలో ఉంటి తండ్రి నువ్వెంత ప్రార్థన చేసినా ఏమి దొరకదట? మన ఎముకలలో స్వస్థత ఉండదు. ఏమి విడిచిపోవచ్చున్నది? అయ్యా, నీ కృపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయేను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దేవునికి వ్యతిరేకముగా మన హృదయములో ఉన్న పాపములను, దోషములను ఒప్పుకొనక మూర్ఖత్వముగా దేవునిలో మనము నడవాలని చూస్తే ఎంత ఘోరమైన స్థితి మన జీవితంలో ప్రవేశిస్తాదో దావీదుకు జరిగిన, ఆయన జీవితంలో జరిగిన కార్యమును మనకి దినమున దావీదు తెలియపరుస్తున్నాడు. ఎంతగానో దావీదు దానిని ఏం చేసినాడట? వెతికినాడట. ఎందును బట్టి నా ఎముకలలో స్వస్థత లేకపోతున్నది, ఎందును బట్టి నా శరీరమును ఆరోగ్యము విడిచిపోయినది, ఎందును బట్టి నేను కృంగి కృషించిపోవచ్చున్నాను, ఎందును బట్టి నా శరీరము నలుగగొట్టబడుచున్నాను, ఎందును బట్టి నేను ఎంతగానో దుఃఖక్రాంతుడనైపోవచ్చున్నాను, ఎందును బట్టి విడుదల నాకు దొరకలేకపోవచ్చున్నాను, ఎందును బట్టి దేవుని మహిమను నేను పొందుకొనలేకపోవచ్చున్నాను, ఎందును బట్టి దేవునికి నేను పాడలేకపోవచ్చున్నాను, ఎందును బట్టి నా తండ్రిని నేను మహిమపరచలేకపోవచ్చున్నానని దావీదు వెతికినప్పుడు దావీదుకి ఏమి దొరికినాయట? నా పాపమును బట్టి, నా దోషమును బట్టి, నా మూర్ఖత్వమును బట్టి ఇవన్నీ నాకు సంభవించిన. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. ఇవి నేను ఒప్పుకోనంత వరకు నా జీవితం ఈ రీతిగానే ఉంటుందయ్యా. ఒప్పుకుంటేనే విడుదల, మరలా ఈ ఎముకలలో స్వస్థత కలుగుతాదని దావీదు ఎరిగి ఎంతగానో ప్రార్థన చేయొచ్చు. ఏమంటున్నాడు కింది వచనములో? ప్రభువా, నా అభిలాష అంతము నీకే కడబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కన్ను దృష్టియు తప్పిపోయెను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏమి జరిగినదట? ఈ మూడు
దావీదు జీవితంలో ఉండిన కారణమును బట్టి ఏమేమి కోల్పోయాయని చెప్పుచున్నాడు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయినది, నా కన్ను దృష్టి తప్పిపోయాను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దేవుడు లేని కారణమును బట్టి దావీదులో ఉన్న బలమంతా తొలగిపోయినది. ఆయన కన్ను దృష్టి తండ్రి వైపు కాక మారిన కారణమును బట్టి సమస్తమును దావీదు కోల్పోయినాడని తెలుపుచు ఇట్టి వాక్యములు తెలియపుచు కింది వచనములు ఏమంటున్నాడు? నా స్నేహితులు, నా చెలికాండ్రులు నా తెగులు చూచి ఎడమగా నిలిచి ఉన్నారు, నా బంధువులు దూరముగా నిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దావీదుకు వచ్చిన తెగులును చూసి తన స్నేహితులు, తన చెలికాళ్ళు ఏం చేసినారట? ఎక్కడ నిలిచి ఉన్నారట? ఎడమ వైపున నిలిచి ఉన్నారు. నా బంధువులు దూరముగా ఉండి చూస్తున్నారు, కానీ నా దగ్గరికి రావడానికి ధైర్యము వారిలో లేదు. ఇక దావీదు బ్రతకడు. ఇటు తెగులును బట్టి దావీదు చనిపోతాడు. ఆయన ఎముకలలో స్వస్థత లేదు. ఆయన ఎంతో కుంగి నశించిపోయినాడు. విడుదల లేని జీవితముగా దావీదు జీవిస్తున్నాడని తన స్నేహితులు, చలికాలందరూ ఎడమవైపుకు ఉండి దావీదును చూస్తున్నారు. తన బంధువులు దూరముగా ఉండి దావీదును చూచుచున్నాడు. ఇక దావీదు ఎన్నడూ కూడా బ్రతకలేడు, మరలా స్వస్థతను పొందుకోలేడని వారు తలంచి దావీదుకు సహాయము చేయడానికి వారు ముందటికి రాలేకపోతున్నారని తెలుపుచు ఏమంటున్నాడు కింది వచనములో? నా ప్రాణమును తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయ చూచువారు హానికరమైన మాటలను పలుకుచు దినమేళ్ళ కపటోపాయములు నన్ను వల్లుచున్నారు. చెవిటి వాడనైనట్లు నేను వినకై ఉన్నాను, మూగవాడనైనట్లు నోరు తెరుచుట మానితిని, నేను వినకలేని వాడనైతిని, ఎదురు మాట పడకలేని వాడనైతిని. యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురు నేను అనుకొనుచున్నాను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దావీదు ఏమైతే తలంచుచున్నాడో ఆయన శ్రమలలో, ఆయనకు వచ్చిన తెగుల్లో దేవునికి తెలియపరుస్తున్నాడు. అయ్యా, నేను గనక నా కాలు జారినట్లయితే నా శత్రువులందరూ నా మీద అతిశయపడతారయ్యా. ఎవరు కూడా అతిశయపడకూడదయ్యా, నీ నామమే మహిమపరచబడాలి. అనేకులు ఇట్టి తెగులను బట్టి ఉరులను వల్లుచున్నారయ్యా. అనేక మాటలను పలుకుచున్నారు, అనేక దూషణలను వారు తెలియపరుస్తున్నారు. అవన్నిటిని కూడా దావీదు ఏమి చేస్తున్నాడట? చెవిటి వాడనైనట్లు నేను విననేరకై ఉన్నాను, మూగవాడనైనట్లు నోరు తెరచుట మానితిని, నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకనే వాడనైతిని. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఆ దూషణలను వారు పలుకుచున్న మాటలన్నిటినీ కూడా నేను ఒక చెవిటి వాడిని వలె వినలేకనున్నాను, మూగవాడనివై వారికి జవాబు చెప్పలేకపోతున్నాను, ఎంతో మౌనముగా ఉన్నానని దావీదు ఏమంటున్నాడు? యెహోవా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. అయ్యా, నువ్వు నన్ను స్వస్థపరిస్తేనే నేను మాట్లాడుతాను, నువ్వు నా పక్షమున మరలా ఉంటేనే నేను మాట్లాడుతాను అని దావీదు ఏమంటున్నాడు? అయ్యా, నేను నీ కొరకే కనిపెట్టుకొనుచున్నాను, నువ్వు వస్తేనే నేను నిలబడగలుగుతాను. అనేక దూషణలు నాకు వినబడుచున్నాయ్యా, అనేక హింసలు, అనేక మాటలు నాకు వినబడుచున్నాయి, కానీ నువ్వు నాలో బలమును దయచేంత వరకు నేను మోగవాడిగానే ఉంటాను, నేను వినని వాటి చెవిటి వాడిగానే ఉంటాను. ఎందుకంటే నువ్వు నాలో లేకపోతే నేను మాట్లాడిన వ్యర్థమే అయ్యా, నేను జవాబు ఇచ్చిన వ్యర్థమే అయ్యా, నేను పలికిన వ్యర్థమే అయ్యా. కార్యము జరగాలి అంటే నువ్వు నాలో ఉండాలి. అట్టి వారికి జవాబు దయచేయాలి అంటే, వారి నోర్లు ముయ్యాలి అంటే నీ కృప నాలో మరలా నింపబడాలి అని దావీదు ఎంతో తలంచుచు 18వ వచనంలో ఏమంటున్నాడు? నా దోషములు నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపములను గూర్చి విచారణ చేయుచున్నాను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అందును బట్టి దావీదు ఏం చేస్తున్నాడు? ఇవన్నీ ప్రార్థన చేసి చివరిగా దావీదు ఏమంటున్నాడు? అయ్యా, నేను నీ కొరకు కనిపెట్టుకొనుచున్నానయ్యా అని తెలిపి నా పాప దోషములన్నీ నేను ఒప్పుకొనుచున్నానయ్యా అని తెలియపరచగానే ఎంతో దేవుని కృప దావీదులో పొందుకుని, దావీదులో
దేవుని మహిమ నింపబడి అట్టి ఒప్పుకొనిన విధానమును బట్టి ఎన్నో కార్యములు మరలా దావీదు జీవితంలో దేవుడు జయించి ఎంతో గొప్ప రీతిలుగా దావీదును ముందటికి నిలబెట్టిన దాన్ని బట్టి ఏమంటున్నాడు ఇక్కడ 21వ వచనంలో, యెహోవా నన్ను విడవకుము, నా దేవా నాకు దూరముగా నుండకుము, రక్షణకర్తవైన నా ప్రభువా నాకు సహాయమును త్వరగా రమ్ము. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అనేకులు అనేక రీతిగా నన్ను విషయమై మాట్లాడుచున్నారయ్యా, నాకు సహాయము చేయడానికి త్వరగా రమ్ము. ఎందుకు దావీదు ఈ వచనమును ముందు చెప్పలేదు? ఎందుకంటే దావీదు తన పాప దోషములను ఒప్పుకుంటేనే దేవుడు సహాయము చేయడానికి త్వరగా వస్తాడని ఎరిగియే నా పాప దోషములన్నీ నేను ఒప్పుకొనుచున్నాను అని తండ్రి దగ్గర తెలిపి, అయ్యా నా దోషములను ఏమంటున్నాడు, కింది లైన్లో ఏమంటున్నాడు, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఆయన పాపము, దోషము, మూర్ఖత్వమును సమస్తమును వెతికే పనిలో దావీదు ఉండి, అయ్యా నేను విచారపడుచున్నాను, నన్ను ఒక్కసారి క్షమించుమని తెలిపి దావీదేమంటున్నాడు, యెహోవా నన్ను విడువకయ్యా, నువ్వు విడిస్తే నేను బ్రతకలేను. ఓ నా దేవా నాకు దూరముగా నువ్వు ఉంటే నేను బ్రతకలేనయ్యా, నాకు సహాయము చేయడానికి నువ్వు త్వరగా నా యొద్దకు రమ్ము, ఈ శత్రువుల ఎదుట మరలా నువ్వు నన్ను నిలబెట్టుమని దావీదు పాపములను, దోషములను, ఆయన మూర్ఖత్వమును బట్టి ఏ శ్రమ అయితే దావీదుకు సంభవించినాదో అట్టి శ్రమ తొలగిపోవడానికి దావీదు ఏం చేసినాడట, ఆయన పాప దోషములను వెతికినాడు. ఎందును బట్టి పడిపోయినాడో గోజాడి వెతికి వాటిని ఒప్పుకొనిన కారణమును బట్టి తండ్రి ఎంతో గొప్ప కార్యము మరలా దావీదు జీవితంలో చేసి దావీదును నిలబెట్టి దావీదును ఎంతో గొప్ప రీతిలుగా నడిపించినాడని దేవుడిట్టి లేఖన భాగ్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు 34వ కీర్తన 32వ కీర్తనలో 4-5 వచనాలలో ఏమని రాయబడినది, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉన్నది, నా సారము వేసవి కాలము వలె ఎండినట్టాయను, నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందని అనుకొంటిని, నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కప్పుకొనక ఏమి చేసినాడట, ఎంతో తండ్రి దగ్గర ఒప్పుకొనిన దాన్ని బట్టి ఏ విడుదల దావీదుకు దొరికినాదే. ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా ఈ విధమైన తండ్రి దగ్గర వెతికే విధానమును మనము పొందుకునినప్పుడే విడుదలను మనము దొరికి ఎంతో దేవుని ఆరాధించు వారముగా మనము ఉంటామనే దావీదు 6వ వచనంలో కూడా ఏమంటున్నాడు, కావినా నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు, విస్తాల జలప్రవాహములు పొర్లి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు, నా దాగు చోటు నీవే, శ్రమలలో నీవు నన్ను రక్షించదవు, విమోచన గానముతో నీవు నన్ను ఆవరించదవు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. శ్రమలలో రక్షించువాడు దేవుడే అని దావీదుకి ఎరిగియే, అయ్యా ఎన్ని వరదలు వచ్చి నా మీద పొర్రినా అవి నా మీదకి రావయ్యా, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టములు వచ్చినా అవన్నీ నా మీదకి రప్పించే దేవుడవు నువ్వు కాదు. కానీ ఏమి చేయాలట, ఏమంటున్నాడు 3వ వచనంలో ఏమని 4వ వచనంలో ఏమని రాయబడింది, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగానున్నది, నా సారము వేసవి కాలము వలె ఎండినట్టాయను, నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకొంటిని. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇట్టి సమర్పణ మన జీవితంలో గనుక మనము సంపాదించుకొని తండ్రిని మనము స్తుతిస్తే దేవుడు ఎంత గొప్ప కార్యములు మన జీవితంలో జరిగించుచున్నాడో ఈ దినమున దేవుడు ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఒక రక్షణ పొందిన బిడ్డ జీవితంలో ఏ వెతికే విధానము మనము సంపాదించుకోవాలట, మన స్థితిగతులు ఏ రీతిగా ఉన్నాయో మొదటిగా మనము ఎరగాలి. దేవునిని స్తుతించే విషయంలో, ఆత్మీయ జీవితంలో రక్షణ పొందినది మొదలుకొని మన స్థితిగతులు ఏ రీతిగా ఉన్నాయో మనకు తెలియపరచబడకపోతే నువ్వెన్నడూ స్వస్థత పొందలేవు, నీ ఎముకలలో శక్తిని నింపబడలేదు, దేవుని బలము నీకు తోడుగా ఉండలేదని ఈ దినమున దావీదు ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుని సత్యమైన వాక్యమును ఈ అంతిమ దినాలలో సత్యమును సత్యముగా అంగీకరించి
వారి హృదయములలో ఎవరైతే దానిని భద్రపరచుకుంటారో అట్టి బిడలకు మాత్రమే విడుదల, స్వస్థత అని దేవుడి దినమున ఇటు దావీదు కీర్తన వాక్యము ద్వారా దేవుడు మనలను హెచ్చరించుచున్నాడు. మనమందరము కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రతి ఒక్క బిడలముగా, రక్షింపబడిన వారముగా మన స్థితిగతులను ఈ దినమున తండ్రి దగ్గర తెలుసుకోవాలి. అయ్యా, నా స్థితిగతులు ఏ రీతిగా ఉన్నాయో నువ్వు నాకు బయలుపరచు. నా స్థితిగతిని నేను చూసుకొనకపోతే, నా స్థితిగతులు నేను తెలుసుకొనకపోతే, నా పాపములను, దోషములను, నా మూర్ఖత్వమును అయినా నీ మార్గములో నేను మార్చుకొనకపోతే నా ఎముకలు క్షీణించిపోతాయ్యా. ఆరోగ్యము నా శరీరమును విడిచిపెట్టిపోతాదయ్యా. నేను కృంగి నశించిపోతాను, నా శరీరములో స్వస్థత ఉండదని ప్రతి ఒక్క బిడలు దేవుని దగ్గర అంగలార్చు వారముగా ఉండాలి. ప్రతి ఒక్క బిడలము దేవుని దగ్గర స్తుతించే వారముగా ఉండాలి. ప్రతి ఒక్క బిడలము దేవుని దగ్గర మొరపెట్టు వారముగా ఉండాలి. అనేక దేవుని బిడలు నీ స్థితిగతులను తెలుసుకొనకనే తండ్రి నేను ఆరాధిస్తున్నాం. నీ స్థితిగతులను తెలుసుకొనక, నీ పాప దోషములు, నీ మూర్ఖత్వములను మార్చుకొనక నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే అని దేవుడు అంటున్నాడు. నా పాపములు బట్టియే నా ఎముకలలో స్వస్థత లేదయ్యా. నా దోషములను బట్టియే నీ బరువును మొయ్యలేకపోతున్నానయ్యా. నా మూర్ఖత్వమును బట్టి నాయనా నా గాయములు దుర్వాసనగా వచ్చుచున్నాయ్యా. నా నడుము తాపముతో నిండి ఉన్నదయ్యా. నా శరీరములో ఆరోగ్యము లేదయ్యా. నీ కోపాగ్ని వలనే ఆరోగ్యము నా శరీరమును విడిచిపెట్టిపోయినాదయ్యా. నువ్వు బలహీనుడుగా మారినావంటే నీ మోకాళ్ళు వంచి తండ్రి దగ్గర నీ స్థితిని తెలుసుకోవాలి. నీ తలల వెంట్రుక రాలన్నా దేవుని ఆజ్ఞ లేనిది రాలన్నప్పుడు, ఒక బలహీనత నీలో సంభవించినప్పుడు నువ్వెందుకు తండ్రి దగ్గర నీ స్థితిని, గతిని అడిగి తండ్రి దగ్గర దావీదు వలె పశ్చాత్తాపపడలేకపోతున్నావు? దావీదు వలె ఎందుకు మొరపెట్టలేకపోతున్నావు? దావీదు వలె ఎందుకు అంగలార్చలేకపోతున్నావు? దావీదు వలె ఎందుకు అట్టి స్వస్థతను మరలా పొందుకొనలేకపోతున్నావు? దావీదు ఏ రీతికైతే నా దోషములను నేను ఒప్పుకొనుచున్నానయ్యా, నా పాపములను గూర్చి విచారణ పడుచున్నానని దావీదు వలె ఎందుకు తండ్రి దగ్గర నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు నువ్వు తండ్రిని అడగలేకపోతున్నావు? ఓ యెహోవా, నన్ను విడువకుమయ్యా, నా దేవా నాకు దూరముగా ఉండకు, ఓ ప్రభువా నాకు సహాయము చేయడకు త్వరగా రమ్మని ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకంటే నువ్వు మొదటిగా నీ స్థితిగతులు ఏమిటో నీకు తెలియడం లేదు. నువ్వు ఏ స్థితిలో, ఏ గతిలో ఉన్నావో నువ్వు తండ్రి దగ్గర అడగలేకపోతున్నావు. అట్టి విధానము నీకు తెలియపరచబడలేకపోతున్నది, నువ్వు వెతకలేకపోతున్నావు. అందుని బట్టి నీ ఎముకలలో స్వస్థత, బలము లేకపోతున్నది. అనేక శత్రువులు ఉరులు వల్లుచున్నారు, అనేక మాటలు నీ కొరకు మాట్లాడుచున్నారు. నిన్ను స్వస్థపరచువాడు నీ దేవుడే. నిన్ను బలపరచువాడు నీ దేవుడే. ఓ యెహోవా, నీ బలము లేకపోతే నేను సున్నా. నా ఎముకలలో నీ స్వస్థత లేకపోతే నేను బ్రతకలేనయ్యా అనే దావీదు, ఓ దేవా, ఓ యెహోవా నన్ను విడువకయ్యా. నా దేవా నాకు దూరముగా ఉంటే నేను బ్రతకలేను నాయనా. నువ్వు నాకు దూరముగా ఉంటే నా ఎముకలు క్షీణించిపోతాయి, నా శరీరము కృంగి నశించిపోతాది, నీ బలము నాలో ఉండదని దావీదు ఎంతో దేవుని దగ్గర అంగలారుస్తున్నాడు. దావీదు దినమున ప్రతి ఒక్క బిడ్డను అడుగుచున్నాడు, నీ స్థితిగతులు నీకు తెలిసి ఉన్నాయా? నీ స్థితిగతులు నీకు తెలిసి ఉంటే నీ ప్రార్థన జీవితము ఎంతో గొప్ప రీతిగా ఉంటుంది. నీ స్థితిగతులు నీకు తెలిసి ఉంటే నువ్వు నోరెత్తగానే తండ్రి శక్తి, మహిమ నీలో నింపబడతాడు. నీ స్థితిగతులను ఎరిగి, నీ పాపములను, నీ దోషములను, నీ మూర్ఖత్వమును, దేవుని మార్గములో ఇవి పని చేయవని నువ్వు తెలుసుకొని ఉంటే నీ ఆరాధన జీవితము అది ఇంకొక రీతిగా ఉంటుంది. నీ స్థితిని నువ్వు తెలుసుకొనకనే వస్తున్నానంటే వస్తున్నావు, ఆరాధిస్తున్నానంటే ఆరాధిస్తున్నావు, మరలా వెళుతున్నానంటే వెళుతున్నావు. రానున్న దినాలలో నువ్వు నిలబడగలగాలి అంటే
నీ స్థితిగతులను తెలుసుకో. ఎందుకంటే నీ శరీరంలో బలము నింపబడాలి అంటే నీ పాపములను ఒప్పుకోవాలి. రానున్న దినాలలో నీ ఎముకలలో స్వస్థత కలిగి ఉండాలంటే నీ దోషములను ఒప్పుకోవాలి. రానున్న దినాలలో నీ చెవులు మూసుకొనక నీ నోరు తెరవకుండా ఉండి శత్రువులతో నీ నోరు విప్పి మాట్లాడే బలము నీలో ఉండాలి అంటే నీ మూర్ఖత్వమును, దేవుని మార్గములను విడిచిపెట్టాలి. అప్పుడే నువ్వు మాట్లాడగల బలము నీలో ఉంటుంది. అపవాదితో పోరాడే శక్తి నీలో నింపబడుతుంది. వారితో నువ్వు పోరాడగలుగుతావు. అందుకే దేవుడు అంటున్నాడు, బిడలారా అనే స్థితిగతులను తండ్రిని అడగండి. తండ్రి దగ్గర దావీదు వలె మొరపెట్టు, అయ్యా నా స్థితిగతులు ఇవి నాయన, అందును బట్టి నా ఎముకలలో తండ్రి స్వస్థత లేదయ్యా, నా ప్రాణమును నాయన ఆరోగ్యము విడిచిపెట్టిపోచున్నది. అది మరలా నాలో సంభవించాలి అంటే, అట్టి బలమును నేను మరలా పొందుకోవాలి అంటే ఈ దినమున నువ్వు తెలియపరచినావు. నా పాపములను, నా దోషములను, నీ మార్గములో నేను ఆలోచించుచున్న నా మూర్ఖత్వమును విడిచిపెట్టాలని తెలియపరుస్తున్నా. ఇవన్నీ విడిచిపెట్టి నిన్ను ఎంతో గొప్ప రీతిలుగా ఆరాధించి నీ కృపను నాకు దయచేయమని ప్రతి ఒక్క రక్షణ పొందిన బిడ్డ ఇలాంటి విశ్వాసము కలిగి తండ్రిని ఆరాధించాలని దేవుడి దినమున మనతో మాట్లాడుచున్నాడు. ఎవరు కూడా మౌనముగా ఉండకూడదు. తండ్రిని అడుగు. ఈ అంతిమ దినాలలో నీ నోరు విప్పబడకపోతే నువ్వు బ్రతకలేవు. ఈ అంతిమ దినాలలో నీ పాపదోషములను, నీ మూర్ఖత్వమును దేవుని మార్గములో ఒక రక్షణ పొందిన బిడ్డ విడిచిపెట్టి నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ ప్రణాళికే, నీ ప్రణాళికే, నీ ప్రణాళికే అని నువ్వు తండ్రిని వెతకకపోతే, తండ్రిని అడగకపోతే నీ ఎముకలలో స్వస్థత ఉండదు. నీ శరీరమును ఆరోగ్యము విడిచిపెట్టి వెళుతాది. నీ బలమును క్షీణించిపోతావు. నీ శరీరంలో ఏమాత్రము బలము ఉండక నువ్వు నిలబడలేకపోతావు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒప్పుకో తండ్రి దగ్గర. ఒప్పుకుంటేనే విడుదల, ఒప్పుకుంటేనే స్వస్థత. నిజమైన పశ్చాత్తాపపడితేనే దేవుడిని ప్రార్థనను, ఆరాధనను అంగీకరిస్తా. ఒప్పుకొనని ఎడల రానున్న దినాలలో నువ్వు నిలబడలేవని, దేవుని మార్గములో ముందడికి కొనసాగబడలేవని దేవుడి దినమ సూటిగా ఏ పాపము నీ హృదయంలో నాదో వారితోనే దేవుడు మాట్లాడుచున్నాడు. దోషములను ఒప్పుకొనని అట్టి హృదయములతోనే దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని మార్గంలో మూర్ఖత్వము కలిగి నీ సొంత ఆలోచనలతో నడుచుచున్న అట్టి ఆత్మతోనే దేవుడు మాట్లాడుచున్నాడు. నీ హృదయమును తెరిచి వాటన్నిటిని తీసి బయట పారవేయి. ఒక మూర్ఖుడిగా నువ్వు దేవుని మార్గంలో జీవించకు. దేవుని మార్గంలో నువ్వు జీవించాలంటే దేవుని మాట ఒక్కటి మాత్రమే నువ్వు లోబడాలి. నీ ఆలోచనలు ఏవి కూడా అట్టి మార్గములో పనికి రావు. మరి దేవుని దగ్గర నువ్వు అడుగు, దేవుని దగ్గర నువ్వు మొరపెట్టు, దేవుని దగ్గర ఎంతో నువ్వు అంగలార్చు. ప్రభువా, ఒకసారి నా పాపదోషములను క్షమించు. నా స్థితిని నేను తెలుసుకొని నానే, నా గతిని నేను తెలుసుకొని నాయ, నా దోషములు నేను తెలుసుకొని నాయ, నీ మార్గంలో ఎంత మూర్ఖుడిగా జీవించుచున్నానో ఈ దినమున నువ్వు నాతో మాట్లాడినావయ్యా. నా శరీరములో బలము పొందుకోవాలి అంటే ఇవి ఒప్పుకోవాలని తెలియపరచుచున్న దేవా, ఈ దినమున నేను ఒప్పుకొనుచున్నాను. ఈ దినమున దావీదు వలె నేను అంగలార్చుచున్నాను. నాయనా, నన్ను క్షమించుమని ప్రతి ఒక్క బిడ్డ మన రెండు చేతులను పైకెత్తి దేవుని దగ్గర మొర పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రములు, స్తోత్రములు. ఏ ఒక్క బిడ్డ మౌనముగా ఉండకుండా హృదయపూర్వకముగా దేవుని స్తుతించాలి. మా దేవా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ. ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ బంగారు పాదములకు మేము స్తోత్రములనయ్యా. ఈ దినమున నువ్వు నాతోనే మాట్లాడినావయ్యా, నా కొరకే మాట్లాడినావయ్యా, నా స్వస్థత కొరకే నువ్వు మాట్లాడినావు, నా ఆత్మీయ జీవితము కొరకే నువ్వు మాట్లాడినావు.
ఒకసారి నేను దావీదు వలె నీకు మొరపెడుచున్నానయ్యా. మా స్థితిగతులు తెలియకుండా నిన్నెంత ఆరాధించిన వ్యర్థమైనను తెలియపరిచిన దేవా, ఈ దినమున మా స్థితిగతులను తండ్రి మా ముందు పెట్టిన దేవా, మా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేక నశించిపోవచ్చిన మా ఆత్మలను ఒకసారి నీ వెలుగును మాపై ప్రకాశింపజేసి నాయన నువ్వు మరొకసారి మమ్మలను రక్షించాలని చూసిన దేవా, మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అవును నాయన, నీ ఆత్మను నువ్వెన్నడూ విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. నీ ఆత్మ నశించిపోతుంటే నువ్వు ఊరికనే చూచువాడవు కాదయ్యా. ఈ దినమున నీ లేఖన భాగ్యము ద్వారా చెప్పినావయ్యా, నీ బలము మేము పొందుకోవాలి అంటే, మా ఎముకలు నీ శక్తిని పొందుకోవాలి అంటే, శత్రువులతో నాయన మా నోరు తెరిచి మేము జవాబు ఇవ్వాలంటే, మా పాపములను, మా దోషములను, మా మూర్ఖత్వమును విడిస్తేనే ఆ బలమును పొందుకుంటావని తెలియపరిచిన దేవా, మీకు స్తోత్రములు. మీ కృపను ఇంకను మా పైన ఉంచినాయి. ఇక్కడ మోకరిన ప్రతి ఒక్క బిడ్డల హృదయములను తెరిచి, వారి హృదయములో నా పాప దోషములను, మూర్ఖత్వమును, వారి ఆలోచించుతున్న వారి సొంత ఆలోచనలను ఆయన యేసు నామములో శపిస్తూ బంధిస్తున్నా, యేసు నామములో శపిస్తూ బంధిస్తున్నా. నీ నామము మహిమపరచబడులాగున ప్రతి ఒక్క ఆత్మ జీవించగలని కృపను తోడుగా ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.